హాయ్ అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నేనేం కొత్తగా చూపెట్టేది ఏం లేదండి. నా కర్మగాలి 4 సంవత్సరాల నుండి కూడా ఒక పువ్వు కాయనటువంటి మా చెట్టు ఉంది. అయితే ఈ మధ్య ఫ్రెండ్స్ ఒకరి దాంట్లో చూసినప్పుడు మీరు టిప్స్ కట్ చేసినట్టయితే పూత కాత వస్తుంది అన్నది వాళ్ళు చెప్పారు. నిజమా కాదా అని అనుమానం ఉండింది. అయినా సరే ఇన్ని సంవత్సరాలు కాయంది చస్తే చచ్చిందిలే అని కట్ చేశాను. ఇది కట్ చేసాను, ఇట్లా ఎడ్జ్లన్నీ కట్ చేశానండి దాదాపుగా అన్ని చోట్ల. నా దగ్గర 2 చెట్లు ఉన్నాయి. మరి ఏది ఏ కలరో తెలియదు. సహజంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది పింక్, వైట్, రెడ్ 3 కలర్లలో ఉంటుంది అని చెప్పారు ఫ్రూట్. సరే నేను 2 అయితే వేరు కలర్స్ కింద తెచ్చాను. ఏదేంటో నాకు తెలియదు. అయినప్పటికీ పెట్టడము సరే నాకు చాలా అనుమానాలు వచ్చాయి. 4 సంవత్సరాలు అవ్వొస్తుంది ఇంతవరకు కాయట్లేదు అంటే మరి ఇది ఏ రకంగా పెట్టాను అని. నేను అందరు చెప్పినట్టుగానే కాస్త శాండ్ ఎక్కువగా ఉన్న దాంట్లోనే పెట్టాను. నీళ్ళు తక్కువగానే వేశాను. కుండీ కూడా చాలా పెద్దదండి. ఇది వాషింగ్ మిషన్ పైది ఉంటుంది కదా, దాంట్లో వేశాను. చెట్టు అయితే ఏపుగా బాగానే పెరిగింది. కొమ్మలుగా బోల్డ్ పెరిగింది. పైకి కట్టాను. ఇన్ని చేసిన తర్వాత కూడా కాత అయితే రాలేదు. ఇక మొన్న ఫ్రెండ్స్ ఎవరో యూట్యూబ్లో చూసినప్పుడు ఇలా టిప్స్ కట్ చేస్తే కాస్తుంది అని చెప్పినటువంటి టిప్ ప్రకారంగా నేను అన్ని చివర్లు అయితే ఇట్లా ప్రతి ఎడ్జ్కి ఎక్కడెక్కడ ఉందో ఆ ఎడ్జ్లన్నీ అయితే కట్ చేశాను. సంతోషం ఏంటంటే మొత్తానికి 2 చెట్లలో ఒక్క చెట్టు ఆల్ ఆఫ్ సడన్ చూసేసరికి మంచిగా పెద్ద పువ్వు అయితే కనపడ్డదండి ఎడ్జ్లలో. అంటే ఎడ్జ్ కట్ చేస్తే ఆ కొమ్మ నుండి ఒక పువ్వు వచ్చింది. నేను పెద్ద షాక్ అనమాట. అంటే ఇంతవరకు అసలు ఇది ఎందుకు రావట్లేదు ఏంటి, అసలు ఇది పూస్తుందా కాస్తుందా అనుకున్నా. సడన్గా చూసేసరికి పెద్ద పువ్వు వచ్చిందండి. ఇది అసలు ఆనందం ఇదనమాట. ఈ పువ్వుని చూసేసరికి సరే దాని కాత ఎట్లా ఉన్నా ఏదున్నా మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంటే వచ్చినటువంటి పువ్వు ఇదండి. అంటే నాకేమర్థమైంది అంటే పాపం ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినటువంటి మాట నిజం. చక్కగా మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఎవరైనా చెట్టు పెట్టుకుంటే ముందైతే చక్కగా ఎడ్జ్లన్నీ కట్ చేయండి. చక్కగా పూత అయితే వస్తుంది. ఇది నాకు సత్యం అనిపించినటువంటి విషయం కాబట్టి సరే నేను మీ అందరితో పంచుకోవడం కోసం ఇక్కడైతే చూపెట్టాను. ఈ చెట్టు ఇది 2వ చెట్టు అండి. ఈ 2వ చెట్టు కూడా పెద్ద డ్రమ్లోనే వేశాను. దీనికి కూడా సపోర్టింగ్కి పెద్ద జాలి పక్కకి కట్టి ఉంది. ఆ జాలి పైకి ఎక్కింది. సరే అంతా బాగానే ఉంది. దానికి ఎక్కడికక్కడ కట్లు వేశాను పడిపోకుండా. ఇంత చేశాను కదా ఏంటి అనుకున్నా. మొత్తానికి అలా కట్ చేసినందుకు పూత అయితే వచ్చింది. ఇక సరే కాత తర్వాత ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.